బట్టు బద్రీనాథ్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గత నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 14వ అంబేద్కర్ జయంతి వరకు సేవా దివస్ కార్యక్రమం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి మండలంలో రాజ్యాంగము, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి పాఠశాలలో విద్యార్థులకు వివరించి చెప్పడం జరిగింది. మరియు వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు విద్యార్థులకు నిర్వహించి పాఠశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను, రాజ్యాంగం ఆవశ్యకతను విద్యార్థులకు వివరించి చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము కేవలం ఉపాధ్యాయ హక్కుల కోసమే కాదు, దేశం పట్ల మరియు మహనీయుల యొక్క జీవిత చరిత్రను అధ్యయనం చేస్తూ వాటి వివరాలను సమాజానికి మరియు ఉపాధ్యాయ లోకానికి, విద్యార్థి లోకానికి అందించడంలో కృషి చేస్తుంది. కేవలం ఉపాధ్యాయ సమస్యల మీదనే కాదు, మెరుగైన సమాజం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను, ఆయన దేశం కోసం కృషి చేసిన విధానాన్ని వివరించి విద్యార్థులకు చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికో, ఒక కులానికో, లేకుంటే ఒక సామాజిక వర్గానికో చెందినవాడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దేశభక్తుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను చెప్పడం జరిగింది. కాబట్టి అందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, ఒక వర్గానికో, లేకుంటే ఒక కులానికో, లేకుంటే ఇంకొక సామాజిక వర్గానికో చెందినవాడు కాదు. ఆయన గొప్ప దేశభక్తుడు, దేశం కోసము, మన ధర్మం కోసము కృషి చేసిన మహనీయుడు. కాబట్టి ఈ విషయాన్ని అందరం కూడా గ్రహించి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక దేశభక్తుడుగా చూడాలని, ఒక రాజ్యాంగ నిర్మాతగా చూడాలని మన ఉపాధ్యాయ లోకానికి మరి సమాజానికి కోరుకుంటూ ధన్యవాదాలు.